ఇది ఒక విచిత్రంగా ఉన్నది. హిందీలో ఒకడు హిందీ మాట్లాడేటోడు ఒకడు హిందీ రానోడు ఒకడు హిందీ నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక ఇక రా అనేదాన్ని హిందీలో ఏమంటారు అని అంటే ఇది రావో అని అంటారు అని నేను ఇది రాయే అని మళ్ళా ఆయనకి జరైనాక అక్కడికి పో అనే దాన్ని ఏమంటారు అంటే ఏమో సార్ అక్కడికి పోయి ఇది రాయే అని అంటే ఈయనకి ఇది రాయే తప్ప ఇంకో మాట రాదని అర్థం. సేమ్ తెలంగాణలో ఉన్న ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు దాదాపు జీవో 10 కోట్ల రూపాయలకు జీవో రిలీజ్ అయింది. వీళ్ళ పర్యటన సింగపూర్ దావోస్ గారు అధికార అనధికార చాలామంది అక్కడికి పోయింటారు. ఈరోజు మేయా కృష్ణారెడ్డిని అక్కడికి తీసుకుపోయి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముంది. ఇంకోటి స్కై ఫ్లై అని ఇంకో కంపెనీతోని వాళ్ళతోని కూడా అక్కడనే ఇక్కడ రెండు కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తీసుకుపోయి అక్కడ చేశారు. మీరు ఇంకోటి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఒకటి చూసిండో చూడలేదో ఇంకా నయం హైటెక్ సిటీ కూల్చకుండా ఉంచండ్రు అనే మాట మాట్లాడారు. సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. హైకోర్టు ఇంకా హైటెక్ సిటీ కూలగొట్టలేదు అన్న అంటే ఇదంతా కుట్ర ఎందుకు జరుగుతుంది అని అంటే నేను హైదరాబాద్ అంటే తెలంగాణ యొక్క ప్రభావాన్ని తెలంగాణ యొక్క ఇంపార్టెన్స్ను దాని యొక్క ఏదైతే స్టేచర్ ఉంటే ఆ స్టేచర్ను పడేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి 1000% పనిచేస్తాడు. అందులో మనం గట్టిగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ కూల్చివేతలు. ఇప్పుడు నేను ఒక రిజిస్ట్రేషన్ చెప్పిన మనం ఎప్పుడు ఆటోలో మాట్లాడుతాం ఫ్రీ బస్ కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ ఇంకొక టీం రోడ్ల మీద పడ్డది మనం చూసినాం. అంటే రిజిస్ట్రేషన్స్ లేవు. రిజిస్ట్రేషన్ మనకు ఎక్కువ రెవెన్యూ వచ్చేదే రిజిస్ట్రేషన్స్ పైన, తర్వాత ఎక్సైజ్ సుంకాల పైన, లిక్కర్ పైన, వాటిపైన జిఎస్టీ అందులో వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ వ్యవస్థ పడిపోయిందని అంటే నంబర్ 1. రెండవది అంటే ఆంధ్ర సక్సెస్ అయింది. ఈడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నేను ఇందాక వచ్చేటప్పుడు చూసిన చాలా ఖాళీలు ఉన్నాయి. నాకు తెలిసి 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉండొచ్చు. ఈరోజు కబ్జాలు వేసి అవలగానక కడతా ఉన్నారు కానీ 1,00,000 అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఖాళీలు ఉన్నాయి అనుకుంటున్నాను. నేను తిరిగి వచ్చిన పరిసర ప్రాంత చుట్టుపక్కల అంటే హైదరాబాద్ మొత్తంలో కలిపి అన్ని ఖాళీలు ఉండొచ్చు. హైదరాబాద్ 144 సెక్షన్ ఇవన్నిటిపైన ఇంకా నయము హైటెక్ కూలగొట్టారని ఒక విదేశీ వేదిక పైన చంద్రబాబు నాయుడు మాట్లాడినంటే ఎవరిని భయపెట్టిస్తుంది? ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ను భయపెట్టించే విధంగానే రేవంత్ రెడ్డి పనిచేయాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనకు కనబడుతున్నాయి కదా. ఎవరైనా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక రాష్ట్రంతో పోటీ పడేటోళ్ళు, ఒకడు బీజేపీ సపోర్టు, ఒకడు ఇండియా సపోర్టు, వీళ్ళిద్దరు కలుసుకోవచ్చునా? మీరు ప్లాన్ లేకుండా కలిసిందంటారా? నేను 100% ప్లాన్ ప్రకారమే కలిసిందంట. మీరు 100% ఒక కుమ్మక్కయ్యే కలిసిందంట. భారీ మతలబ్ అనేది ఏం కాదు. మాకేమో మా ఎమ్మోళ్ళు ఏమో ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఎమ్మోళ్ళని చేస్తుడు, నీ ఏమో ఒరిజినల్ విదేశీ వాళ్ళతో వ్యాపారాలు చేసి వాళ్ళకి గుంజుకున్నాడు. తెలంగాణ పోతే మీరు చస్తారా అని చెప్పుడు. ఇవాళ నువ్వు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇద్దరు కన్ను కొట్టుకునే ఎంఓయు వీనికి ఆడ వర్కులు ఇచ్చింది కదా. 11,000 కోట్ల వర్క్ ఇచ్చింది కదా మేయా కృష్ణారెడ్డికి. కాబట్టి ఈరోజు అక్కడికి తీసుకుపోయి ఇక్కడ చేసుకునే ఒప్పందం అక్కడ దాదాపు ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ చేసి మళ్ళీ సిగ్గు లేకుండా అది ఒక ప్రెస్కు రిలీజ్ చేస్తుడు. మేము సాధించాం. సిగ్గు ఉండాలి కొంచెం. ఇంత కూడా సిగ్గు లేకుండా ఈరోజు మీరు అక్కడ రిలీజ్ చేయడం అనేది ఏంటి?